त्र्यम्बकाय विद्महे शूलहस्ताय धीमहि तन्नो परमेश्वरः प्रचोदयात्। परमेश्वराभ्यां नमो नमः। सद्योजात वामदेव अघोर तत्पुरुष ईशानादि पंचामुख स्वरूप परमेश्वराय नमः। అందరికీ నమస్తే, నా పేరు కాజా హుస్సేన్, మీరు చూస్తున్నారు క్రాంతి కిరణం. మనము ఈరోజు ఆర్యవైశ్య సంఘం సంబంధించినటువంటి శ్మశాన వాటికకు రావడం జరిగింది. మరి మనిషి చివరి మజిలీ అనేది అంతమయ్యేది ఇక్కడే. మనం ఎన్ని కోట్లు సంపాదించినా, మనం ఎంత సంపాదించినా చివరికి వచ్చేది ఈ స్థలమే. కాబట్టి దీన్ని డెవలప్ చేసుకోవాలని చెప్పి ఆర్యవైశ్య సంఘం సభ్యులందరూ కూడా ఏకమై సంఘటితమై వాళ్ళు డెవలప్ చేసుకోవాలి. మనం దీన్ని ఖచ్చితంగా మనం చేరుకునే చివరి దశ కాబట్టి దీన్ని పరిశుభ్రం చేసుకోవాలి, దీన్ని డెవలప్ చేసుకోవాలని చెప్పి సంఘ సభ్యులందరూ కూడా ఏకమయ్యారు. మరి ఆర్యవైశ్య సంఘము అట్లాగే ఆ బొమ్మన ఫ్యామిలీస్, బ్రాహ్మణ్స్ కాస్టమ్ చేస్తారు. ఆ కాస్టమ్ చేసినప్పుడు వర్షాకాలం వచ్చినప్పుడు ఇక్కడ వసతులు లేవు, కనీస వసతులు లేవు, మనకు రూఫ్ కూడా లేదు. కాబట్టి వర్షాకాలం సమయంలో ఏదైనా జరిగి ఎవరైనా చనిపోతే కాస్టమ్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుందని గమనించినటువంటి ఆర్యవైశ్య సంఘ సభ్యులందరూ కూడా ఏకమై సంఘటితమై మరి వీళ్ళందరూ ఖచ్చితంగా నిర్ణయం తీసుకునేది. మరి మొన్న సముద్రాల వెంకటేశ్వర్లు గారు పెద్ద ఆయన చనిపోవడం జరిగింది. గడ్డమయ్య చనిపోయినప్పుడు అందరూ కూడా నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా ఈ శ్మశాన వాటికలో రూఫ్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. వర్షాకాలం వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి దాన్ని వెంటనే మనము కట్టించుకోవాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకున్న ఇమ్మీడియట్లీగా దాన్ని కార్యరూపం దాల్చడం కూడా జరిగింది. మరి దీనికి సహకరించినటువంటి దాతలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు, ఆర్యవైశ్య సంఘ సభ్యులందరూ కూడా. ఎందుకంటే మనకు చివరి మజిలీ అనేది చాలా ఇంపార్టెంట్, ఎంతో పవిత్రమైనది, దైవ సన్నిధికి చేరేటువంటి కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరూ దీనికి సహకారం అందించారు. మరి వర్షాకాలంలో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, రేపు ఏదైనా జరిగినా కూడా అన్ని వసతులతో దీన్ని నిర్మాణం చేపడుతున్నారు. అందరూ కూడా సహాయ సహకారాలు ఇచ్చారు. మరి ప్రతి ఒక్కరు కూడా వారికి తోచిన సహాయం చేసి దీన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ఏకమై ఈరోజు భూమి పూజ కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నారు. వచ్చిన ప్రతి ఒక్కరికి ఆర్యవైశ్య సంఘ సభ్యులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. నమస్తే, నేను మీ కాజా హుస్సేన్. మనిషి చివరి మజిలీ అనేది చాలా ముఖ్యమైనది. మనం ఎన్ని కోట్లు సంపాదించినా తిరిగి మనం చేరాల్సినటువంటి గమ్యస్థలం. మరి ఈ కార్యక్రమం చాలా మంచిగా చేస్తున్నారు. మరి దీని గురించి మా ఇది మామూలుగా మేము ఇక్కడ వెల్లుతి గ్రామంలో ఈ కాంపౌండ్ ఒకటి ఇది ఏర్పాటు చేసుకున్న తర్వాత మొన్న కొన్ని సంఘటనల తర్వాత దీన్ని ఏమనుకున్నారంటే, మొన్న కొంతమంది గ్రామంలో ఉన్నటువంటి రామయ్య వాళ్ళు వైఫ్ అయితేనేమి, వెంకటేశ్వర్లు వాళ్ళు చనిపోయినప్పుడు వర్షాలు పడడం వల్ల కాస్టమ్ చేయడం అనేటువంటిది చాలా కష్టంగా అసలు అనుభవించింది. ఆ స్థాయిలో అప్పుడు పరిస్థితుల్లో చాలామంది బంధువులు ఈడ కాదు కర్నూలుకు పోయి దహనం చేసుకుందాం, ఇంక ఏం చేస్తాం, ఇక్కడ వీలు లేదు కదా అనేటువంటి మాటలు కూడా బంధువులు వచ్చిన వాళ్ళు రకరకాలుగా మాట్లాడడం అనేది కూడా అనిపించింది. మేమే గ్రామస్తులు కూడా సరే ఇది మంచిది కాదు, ఏదో ఒకటి దీన్ని తయారు చేసుకుందామని దీన్ని అనుకోవడంలో దీన్ని అందరూ ఈ వైశ్య సంఘం వాళ్ళు ఖచ్చితంగా మేము దాన్ని చేస్తామనేటువంటి ఉద్దేశంతో ముందుకు వచ్చినారు. మేము కూడా అందరం సహకారం చేసి దీన్ని ఇక్కడనే ఒక మంచి నిర్మాణం అంటే పైన కాంక్రీట్తో చేసేసి దహనం ఒకవేళ వర్షాలు వచ్చినా కూడా పొద్దు దహనం చేసుకోవడానికి ఇద్దరు వ్యక్తులను ఒక్కసారి కూడా చేసేటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇది చాలా చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఈ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఇట్లాంటప్పుడు అననుకూల పరిస్థితులు చాలా గ్రామంలో చూస్తే చాలా మందికి ఇంకా శ్మశాన వాటికలు లేవు, వాళ్ళని ఇచ్చిన వాళ్ళు కూడా డెవలప్మెంట్ చేయట్లేదు. దానికి మీరు కొద్దిగా సహకారం అందిస్తే. ఇప్పుడు నువ్వు ఒకసారి మీరు వీడియో చేసినది కూడా చూసినాం, నామదారులకు లేదు అది ఇది అని చెప్పేసి వాళ్లకు గతంలో ఉన్నటువంటి శ్మశానం అది ఆక్యుపై అయిపోయింది. తర్వాత వాళ్ళకు మేము స్థలం కూడా చూపించినాం, కానీ వాళ్ళు దాన్ని ఇప్పుడు వాళ్ళ దగ్గర ఇప్పుడు చూపించేవారు. ఇప్పుడు వీళ్ళు అనుకుంటే చేయగలిగాలంటే ఏదో సొంతంగా కొంతమంది చేసుకోవాల్సిందే. వాళ్ళంతా ఒక సంఘంగా ఏర్పడితే మేము కూడా సహకారం చేస్తాం. చెప్పాం, స్థలం అయితే వాళ్ళకు మనం చూపించినది జరిగింది. వాళ్ళకు ఇది డెవలప్ చేసుకోండి, దీన్ని మీకు ఏం తొందరం లేదని మళ్ళీ వాళ్ళు చేసుకోవాలి. అది ఏదైనా కానీ డబ్బుతో కూడుకున్నటువంటిది కాజా. దీన్ని ఇప్పుడు
అవి మనం చూపించినంత మాత్రాన వాళ్ళు కళ్ళ కూడా కొట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటే ఎవరు కొట్టిస్తారు? ఇప్పుడు ఏదైనా అట్లేం లేదు, అందరము బాగుంది ఏదో చేసుకోవాలనేటువంటిది ఇదే కార్యక్రమం. మరి మనిషి చేరేది చివరి గమ్యం ఇదే కాబట్టి ప్రతి ఒక్కరూ సంఘటితమై ఏకమయ్యి ఎవరి శ్మశానాలు వాళ్ళు డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంట్లో శుభ్రంగా కొద్దిగా అశుభ్రం ఉంటేనే మనం కడిగేస్తాం, మరి అలాంటిది మనం ఇక్కడికే వస్తాం కాబట్టి దీన్ని శుభ్రం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి దశరథరామరెడ్డి గారు మనకు తెలియజేస్తున్నారు. నమస్తే. వెల్దుర్తిలో ఈ శ్మశాన వాటిక మొదటి నుంచి వెల్దుర్తి గ్రామము అవతరించినప్పటి నుంచి ఈ శ్మశాన వాటికను వాడుతున్నాము. కానీ ఎటువంటి వసతులు లేవు కావున ఇప్పుడు ఇది వచ్చేసి 6 వయసులకు బొమ్మల కుటుంబాలకు సంబంధించినది. ఇప్పుడు కావున అందరూ మేము వాళ్ళం కలిసి ఈ శ్మశాన వాటికలో కనీస వసతులు చేసుకోవాలనే సదుద్దేశంతోనే వర్షాకాలం వచ్చినా చలికాలం వచ్చినా ఇబ్బందులు లేకుండా దానికి మనిషి జన్మించిన తర్వాత జన్మ ఏ విధంగా ఉంటుందో మరణం అనేది కామన్ ప్రతి వానికి. సృష్టి పుట్టినప్పటి నుంచి ఉంది. అది పుట్టడం గిట్టడం అనేది పెద్దవాళ్ళు అన్నారు దానికోసమే. కావున చనిపోయిన తర్వాత కూడా ఏదో ఎక్కడో పెట్టినాం చేసినాం వచ్చేది అనేది ఉండకుండా ఉండడానికి కాలానికి తగ్గట్టు కొన్ని వసతులు కనీస వసతులన్నా చేసుకోవాలనే సదుద్దేశంతోనే ఇప్పుడు అన్ని వర్గాల్లో మా వర్గంలో ఉన్న యువకులు ప్రోత్సాహంతో ముందుకు వచ్చినారు. దానికి అందరినీ ఒకరు చేతునిచ్చి దాన్ని అభివృద్ధి చేసి జీవిత తదనంతరం కూడా ఒక పద్ధతిగా దహన సంస్కారం చేసినామనే పద్ధతి ఉండవలేని సదుద్దేశంతో చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన వెల్దుర్తిలో శ్మశాన వాటిక డెవలప్మెంట్ కోసము మేము ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మన వెల్దుర్తిలో వర్షం పడితే ఈ హిందూ శ్మశాన వాటికలో మా వైశ్య శ్మశాన వాటికలో కాష్టం జరుగుతుంది. వర్షం అన్నప్పుడు ఎటువంటి వసతులు లేవు, ఏదైనా ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో అందరి సహకారంతో ఈరోజు వెల్దుర్తిలో భూమి పూజ చేయడం జరుగుతుంది. ఇక్కడ బొమ్మన వాళ్ళ ఫ్యామిలీ, బ్రాహ్మణ్స్, 6 వయసులు అందరూ కలిసి ఇక్కడ కాష్టం చేయడం జరుగుతుంది. దీనికోసం మన వెల్దుర్తిలో ఉన్న 6 వయసులు అందరూ మాకు ఎంతో సహకరించి దాతలందరూ ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసేందుకు చాలా సంతోషిస్తున్నాను. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం మహేద్యో పృథివీ జనయమం యజ్ఞం మిక్షత వివృతాన్నో భరేమిభిః ఇతి భూమిమభిమంత్రిజ ఓం ఏన తోకాయ ధనజాయ ధాన్య అంబీజం వహద్భ్యాక్షి నమో హిరణ్యవాహవే సేనాన్యే దిశాం చ పతయే నమో నమః వృక్షేభ్యో హరికేశేభ్యః పశూనాం పతయే నమో నమః సస్పింజరాయ ద్విషీమదేవధీనాం పతయే నమో నమః బభ్లుషాయ వివ్యాధినేన్నానాం పతయే నమో నమో హరికేశాయోపవీతినే పృష్ఠానాం పతయే నమో నమో భవస్య హేత్యై జగతాం పతయే నమో నమః रुद्राय ददाविने क्षेत्राणां पतये नमो नमः सूताय हन्त्याय वनानां पतये नमो नमो रोहिताय स्थपतये वृक्षाणां पतये नमो नमो मन्त्रिणे वाणिजाय कक्षाणां पतये नमो नमो भुवन्तये पारिवस्कृताय औषधीनां पतये नमो नमः उच्चैर्घोषाय क्रन्दय देवतीनां पतये नमो नमः कृष्णवीताय धावते सत्त्वनां पतये नमः नमः सहमानाय व्याधिनीनां पतये नमो नमः ककुभाय निषङ्गिने स्तेनानां पतये नमो नमः